హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మనోహర్. ఇప్పుడు మనం చూడబోతున్నాం తమన్నా లీడ్ రోల్లో నటించిన ఓదేలా 2 ట్రైలర్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అమాంతం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేశాయి. మరి ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్షన్. భరతఖండాన దక్షిణ గంగా తీరాన ఆ పరమాత్ముడి పొట్టిల్లైన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటోంది. ఇక ఆవిరైన ప్రతి రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తోంది. ఆత్మ బతికే ఉంది. దయ్యాల పేర్లు చెప్పి నమ్మించాలని చూస్తున్నావా? మనం నిలబడాలంటే భూమాత, మనం బ్రతకాలంటే గోమాత. మీరు బ్రతకడం కోసం వాటిని చంపక్కర్లేదు, వాటి ఉచ్చమ్మకున్న బ్రతకొచ్చు. ఇప్పటిదాకా ఆయుధాలతో గెలిచిన యుద్ధాలు చూశారు. కానీ కలియుగంలో మొట్టమొదటిసారి తన నాలుక మీదుండే పంచాక్షరియే ఆయుధం కాబోతోంది. నువ్వు మంత్రమైతే విషపు గాలినై ఓదలను చుట్టేస్తా. గరల కంటున్నాయి, ఆ విషాన్ని మింగేస్తా. మెళ్ళు వేసుకుని పెయ్యంతా బూడిద పూసుకొని సరిగ్గా ఒంటి నిండా బట్టలు లేకుండా నంగా తిరిగే బైరాగిగాడు ఆడో దేవుడు. అన్ని కొలిచే నువ్వు శివశక్తివా? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాచి, అవంతిక వంటి సప్త మోక్షపురులలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతాన్. రౌద్రమే గణం గణం, విచిత్రమే విశేషణం, విధ్వంసమే విజృంభణం, దీప్త దీప్త దివిత మృత్యుఘోషం, మధ్యమే అమానుషం, ఆపణం అసంభవం, అవతారమే అగోచరం, భువన గగన ఘోర ఘర్షణం. జనం శివనామ స్మరణ కాదే, శవనామ స్మరణే. వావ్, ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తమన్నా తన క్యారెక్టర్లో జీవించిందని అనుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క సీన్లో తనను చూపిస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే ఈ క్యారెక్టర్ తన లైఫ్లో ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుందనే అనుకుంటున్నా. అండ్ ఆల్సో విఎఫ్ఎక్స్ విజువల్స్ గురించి అయితే ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చాలా న్యాచురల్గా వచ్చింది. ఒక్కొక్క సీన్ టు సీన్ చూపిస్తుంటే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఈ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి మన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ మీ దాకా వస్తాయి. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్.